శనార్థులు అందరెట్లురు మంచిగురా గిదవ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇక షురూ చేద్దామా మన ముచ్చట్లు. ఇగో గియాల ఫస్ట్ ముచ్చట సర్కారు బడి గురించి చెప్పుకుందామబ్బా. సాల్తి యానో పోరగాలకు సౌలతులు లేవనో, పగటిపూట పెట్టే బువ్వ ఖరాబ్ అయ్యిందనో, లేకుంటే ఆనకు క్లాస్ రూమ్లు మొత్తం ఊరుస్తున్నాయనో ముచ్చట తెచ్చింది అనుకుంటురులే. కానీ కాదుల్లో, నీ ఊరించుడు ఎందుకు గాని చూడురిగి ముచ్చట. మన పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో ఉన్న పాములపేట ఊర్లే ఒక చిన్న బడుందబ్బా. అయితే గీ బడిలే 2 పిల్లలే ఉంటారట. నిజమే, గీ బడిలా 2 అంటే 2 పిల్లరంట. ఇక నిన్న మొన్నటి సంది కాదుల్లో, గది 5 ఏళ్ల నుంచి గిదే కథ నడుతుందట. కానీ గీ స్కూల్లో సౌలతులు లేవో అంటే అన్నీ మంచిగానే ఉన్నాయట. కానీ 5 ఏళ్ల సంది 2 తప్ప 3వ పిల్లగాడు బడికి అత్తలేరట. గిది చాలా చిన్న ఊరట. గీడ ఉత్త 50 ఇండ్లే ఉంటాయట. ఊరంతా కలిసి 8 మంది పోరలే ఉంటారట. గీ 8 మందికి వెళ్ళి 6 అయితే వేరే ప్రైవేటు బడికి పోతారట. మిగిలిన యశ్విత్ అనే 3వ తరగతి పిల్లగాడు, వినీత్ అనే 4వ తరగతి పిల్లగాడు, గీ 2 పిల్లలు మాత్రమే గీ స్కూళ్ళకు వస్తురట. ఇక గీ 2కి కూడా చదువు చెప్పేటందుకు రవీందర్ అనే ఒక సారు కూడా ఉన్నాడట. గానే ఉండే ఓ పెద్దవ్వ గీ 2 కోసం పువ్వు వండి పెడుతుందట. ఇగో ఏండ్ల సంధి గిట్లనే నడుస్తుందంటుల్లో. గప్పటి ఆఫీసర్లు వచ్చి పిల్లల సంఖ్యను పెంచాలని చూసినా గానీ ముందట పడలేదట. ఇంకా చేసేది ఏమీ లేక ఆలుగూడంగా చేతులు ఎత్తేసిరట. గిడ ఇంకో చెప్పుకోదగ ముచ్చటేందంటే, గీ బడిలా సౌలతులు పెంచాలని అమ్మబడి పథకం కింద ₹1,00,000 మంజూరైనట్టుల్లో. ఇగో గిదబ్బ ముచ్చట అన్నట్లు. గీ స్కూలు గురించి ఇంకెంత చెప్పాలో నాకైతే సమజైతలేదులా. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటారు. మానవ సేవే మాధవ సేవ అని కూడా అంటారు. అంటే కష్టాలలో ఉన్నోళ్లకు, బాధలలో ఉన్నోళ్లకు చేతనైనంత సాయం చేస్తే దేవునికి సాయం చేసినట్టే అని అర్థం. బాధలు ఉన్నోళ్ళని చూసి అయ్యో పాపం అని ఊకోకుండా తోసిన సాయం చేయాలి అని మన పెద్దోళ్ళు చెప్తారన్నట్లు. ఇగో మన వరంగల్ జిల్లాలో ఓ మనసున్న పెద్దయిన గిట్లనే ఓ మంచి పని చేసి అందరి మన్ననలు అందుకున్నారట. గా సారు ఎవరు, ఏం చేస్తుంటారు? ఇగో వరంగల్ కాడ SRR ఇన్ఫ్రా అనే పెద్ద కంపెనీ ఉందట. ఇగో కంపెనీ ఓనరు శ్రీనివాసరెడ్డి సారు చేసిన మంచి పని గురించే గీ ముచ్చట అన్నట్లు. గైన చేసిన దందాలల్లా వచ్చిన లాభంతో ఏదైనా మంచి పని చేయాలనుకున్నట. ఇగో గా ఆలోచనతోనే నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు ట్రైసైకిల్ ఇద్దాం అనుకున్నట. వెంటనే బ్యాటరీతో నడిచే 60 ట్రైసైకిళ్లను కొని వాటిని గా దివ్యాంగులకు అందించే పనిని ముందటేసుకున్నట గా సారు. ఇగో బుధారం ఆడికి ఎమ్మెల్యే మేడం యశస్విని రెడ్డితోని కలిసి అందరికీ వంచిండు. ఇగో ప్రోగ్రాంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఇతర ఆఫీసర్లు గింత మంచి పని చేసిన గా శ్రీనివాసరెడ్డి సార్ను మస్తుగా తారీఫ్ చేసిర్రు అనుకోలులా. మన తానగూడంగా ఎవరన్నా బాధ తక్లీఫ్ ఉన్నోళ్ళు కనిపిస్తే మీకు దోషణ కాడికి సాయం చేయుర్రులా. నేను కూడా ఏతనుల్లో. ఇట్లాంటి మంచి మనసున్న వ్యక్తి మా పాలకుర్తి నియోజకవర్గంలో ఈ మండలంలో ఉండడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం కూడా. మరి ఇక్కడికి వచ్చిన వికలాంగులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచిండ్రు. మరి మరొకసారి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరఫున శ్రీనివాస్ రెడ్డి గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ప్రత్యేక మా SRR ఫౌండేషన్ నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా 2 ఆశీస్సులతోని మా SRR ఫౌండేషన్ నుంచి మా వచ్చిన ప్రాఫిట్ 30% సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం. ఇక ముందు కూడా వినియోగిస్తాం. అలాగే వాళ్ళ ఆశీస్సులతోనే ముందుకు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందుకెళ్తామని వాళ్ళ ఆశీస్సులతో తెలియజేస్తున్నాం.
ఈ మధ్యన మనం చేసుకునే పండుగలు పాటించే ఆచారాలు అన్నిటి మీద మస్తుగా లొల్లిలు అవుతున్నాయిల్లో. ఫలానా పండుగ గియాల జరుపుకోవాలని కొందరు పంతులు చెప్తారు. లేలే గానాడు తిథులు వేరే ఉన్నాయి, నక్షత్రాలు తేడా ఉన్నాయి, రేపు చేసుకోవాలని మరికొందరు పంతులు వాదిస్తారు. ఇగో గిట్లనే చాలా ముచ్చట్ల మీద లొల్లిలు అవుతున్నాయి అనుకోర్రి. ఇగో ఇప్పుడు మన బాసరా తీర్థంలో జరిగే అక్షరాభ్యాసం మీదంగా కూడా కొత్త లొల్లిలేసింది. పోరగాలను బడిలో జాయిన్ చేసే ముందు బాసరాకు వచ్చి గిడ అమ్మవారి ముందర వాళ్ళకు అక్షరాభ్యాసం ఏపిస్తాం కదనుల్లా. ఈ కార్యం కోసం దేశంలో ఉన్నోళ్ళు అన్ని జాగలకెళ్ళి అత్తారన్నట్లు. గరీబోడైనా కుబేరుడైనా గుడికొచ్చి పలక బలపం మీద అఆలు రాపించినాకనే బడిలకు తోలుతారన్నట్టు. అయితే ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే వేదభారతి పీఠ వ్యవస్థాపక అధ్యక్షులు వేద విద్యానందగిరి అనే స్వామి అక్షరాభ్యాసం కాదు బీజాక్షరం రాయాలి అని కొత్త ముచ్చట ముందుకు తెచ్చిందట. బీజాక్షరాలు రాయడం అనేది ఆనాదిగా వస్తున్నది ఆచారం. చాలా జాగలల్లా పంతులు గీ బీజాక్షరాలు రాయిస్తున్నారని చెప్పిండ్రట. మంత్రసిద్ధి పొందిన స్వాములు మన బాసరా తీర్థంలో కూడా బీజాక్షరాలు రాస్తారని ఇందులో తప్పేముందని వాదిస్తుందట. ఇగో గీ ముచ్చటను ఆడుండే పంతులు గట్టిగా తప్పిపడుతురట. సాక్షాత్తు సరస్వతీదేవి వెలిసిన గీ బాసరాల తరాల నుండి అక్షరాభ్యాసంతో పాటు అనేక ఆచారాలు సాంప్రదాయాలను నడుపుతున్నాయి. ఇప్పుడు ఎవలో వచ్చి కొత్త పాట వాడతామంటే ఊరుకోం కదానులా ఈడ అన్నీ అరుచుకుంటున్నారు. గుళ్ళ శాఖ ఆఫీసర్లు ఈ ముచ్చటను తీవ్రంగా పరిగణించాలి అని వాదిస్తున్నారట. కానీ ఎవ్వల్లొల్లి ఎట్లున్నా బాసరా తీర్థానికి ఉన్న పేరుకు ఆడ జరిగే తల్లి పూజలకు ఎసొంటి మరక రాకుండా చూడుర్రి సార్లు. బీజాక్షరాలు వాళ్ళ ఆశ్రమాల్లో రాసుకుంటున్నారు. మనం కూడా మరి అమ్మవారి యొక్క రూపంగా ఉన్నాం కాబట్టి ఆ రూపంగా ఉన్నటువంటి ఆ మంత్రములను అందరికీ అందజేయాలి కాబట్టి మనం అందజేస్తున్నాం తప్ప అది పొరపాటు మాత్రం ఎక్కడా నాకు అనిపించలేదు. ధర్మానికి మన సనాతన ధర్మానికి వైదికంగా వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటూ వేదాన్ని అధ్యయనం చేస్తూ అందరికీ అందజేస్తూ కుల వర్గ లింగ భేదము లేకుండా ప్రతి హిందువుకు కూడా వేదాన్ని అందజేయాలనేటువంటి సంకల్పంతోనే మనం అందరూ కూడా వచ్చిన వాళ్ళకి వేద బీజాక్షరములు మనం అందజేస్తున్నాం. కాబట్టి ఇదందరూ కూడా మరి ముదితమే, అందరూ కూడా సంతోషించాలి, మీరందరూ కూడా సహకరించాలని భావించి అందరికీ జయిస్తారు. బాసరలో అక్షరాభ్యాసం అనేది చాలా విశేషం. ఎందుకంటే ఇక్కడ జ్ఞాన సరస్వతిగా అమ్మవారి జ్ఞానం ఇచ్చే తల్లిగా వెలుగొందుతున్నది. అలాంటి క్షేత్రంలో ఈరోజు చాలా బాధాకరం ఏంటంటే యుగాలుగా వస్తున్న సాంప్రదాయానికి తుట్లు పొడుస్తూ ఒక చిన్న చరిత్రలో జరిగిన చిన్న ఘట్టాన్ని ఆధారంగా చేసుకొని కాళికాదేవి కాళిదాసుకు బీజాక్షరాలు నాలుకపై రాసిందని మేము రాస్తామని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఇక్కడ ఈ ఆలయ ప్రతిష్టను ఆలయ వ్యవస్థకే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దీన్ని ఆ అమ్మని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా అనుష్ఠానం చేసుకుంటున్నాం. మేమందరం ఏకమై ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రపంచానికి చాటే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. దయచేసి మరొక విజ్ఞప్తి ఏంటంటే ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం యొక్క ప్రాధాన్యం, అధిష్టాన దేవతకు వ్యతిరేకంగా ఎవరూ పనిచేయకూడదని ఒక నియమము శాస్త్రబద్ధంగా ఉంది. ఆ నియమాన్ని ఉల్లంఘించి వారి ప్రైవేటు ఆస్తుల పెంపకం కోసమో లేకపోతే వారి పేరు ప్రఖ్యాతుల కోసమే కొత్త విధానాలు పెట్టడం అనేది చాలా బాధాకరం. ఆ దాన్ని మేము ముక్తకంఠంగా బాసర అనుష్ఠాన పరిషత్తు నుంచి మేము ఖండిస్తూ దీనిపైన ఎండోమెంట్ ఆఫీసర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వేదాన్ని అందరికీ అందాలనే ఉద్దేశంలో ప్రోత్సహించడం జరిగింది. కానీ ఈ కొత్తగా ఈ బీజాక్షరం అనేది ఈ మధ్య కాలంలో బీజాక్షరం అనేది వారు దాన్ని కొత్తగా చేస్తున్నారు. దానికి మా అర్చక స్వాములు వాళ్ళందరూ కూడా అభ్యంతరం తెలుపుతున్నారు. దాని మీద మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దానికి రిప్లై రాలేదు ఇంకా. ఇది నేను పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాను. అంటే ఒక క్షేత్రంలో అమ్మవారికి అక్షరాభ్యాసం అనేదే ఉండాలి. అంటే ఇది వ్యాస ప్రతిష్ఠ చేసిన దేవాలయము, ఏదో మానవులు చేసింది కాదు. కాబట్టి ఈ దేవాలయ సాంప్రదాయాలను అందరూ పాటించాలి, అదేవిధంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని నేను పై అధికారుల దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి అందరికీ తీసుకెళ్ళి దీన్ని ముందు ఏం చేయాలనేది కార్యాచరణ మేము చేస్తామండి.
ఇప్పుడు మన ఊర్లో ఉండే పంచాయతీ ఆఫీస్ల కారోబరు కార్యదర్శి సార్లు ఉంటారు. వాళ్ళ మీద మండలాల ఎండిఓ సార్లు ఉంటారు. ఇంకా మీదికి పోతే జిల్లా లెవెల్ల డిపిఓ సిఇఓ వీళ్ళ మీద కలెక్టర్ సార్లు ఉంటారు కదా నుల్లా. గట్లనే పోలీసుల దాంట్లో కూడా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఎస్పి గిట్లా రకరకాల పోస్టులు ఉంటాయి అన్నట్లు. మరి ఇగో రాష్ట్రంలో ఉన్న పోలీసులందరికీ పెద్ద లెక్క ఒక సార్ ఉంటాడు కదా, అదే నుల్లా డీజీపీ సారు. గా పోస్టుకు మన జితేందర్ రెడ్డి సారు వచ్చిండు కొత్తగా. సర్కార్లో ఉన్నోళ్ళు అప్పుడప్పుడు జిల్లాలో ఉండే ఎస్పీలను బదిలీ చేసినట్టే రాష్ట్రం లెవెల్లో ఉండే ఆఫీసర్లను కూడా మారుతారన్నట్లు. గందుకే నిన్నటిదాకా డీజీపీ కుర్చీలున్న రవి గుప్తా సార్ని మార్చి గీ జితేందర్ రెడ్డి సార్ని పెట్టిరన్నట్లు. గీ సారు పంజాబ్ రాష్ట్రంలో పుట్టినా గాని మన కాడనే చదువుకొని 1992 ఏట ఎస్పీ కొలువుల షరీకయిండట. గప్పట్ల మన నిర్మల్ జిల్లాల హైదరాబాద్లో కూడా డ్యూటీ చేసిండట. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా ఇప్పుడు మన తెలంగాణకే వచ్చిండు. ఇప్పుడు పోలీస్ బాస్ పోస్టులో కూర్చుండన్నట్లు. మన డీజీపీ సార్తో పాటు తెలంగాణలో మొత్తం 15 ఎస్పీలను కూడా బదిలీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్లు. మరి బదిలీ మీద పొత్తున్నోళ్లకు, కొత్త కుర్చీలలో కూసుండేటోళ్లకు మన గిదబ్బ ముచ్చట్లకెళ్ళి ఆల్ ద బెస్ట్. మనం చూసిన కాడికి ఎమ్మెల్యే సార్లు ఎట్లుంటారబ్బా, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఊర్లల్లో తిరుగుతారు. ఆడ ఏమన్నా సమస్యలుంటే గాడున్న ఆఫీసర్లకు గిది అయ్యుండ్రి గిట్ల అయ్యుండ్రి అని ఆర్డర్లు ఇస్తారు కదా. కానీ గీ ఎమ్మెల్యే సారు మాత్రం అందరి లెక్క కాదుల్లో, ఏం తక్లీఫ్ ఉన్నదో తెలుసుకునుడే కాదు గా సమస్యను దూరం చేసేందుకు దగ్గరుండి మరీ పని చేపిస్తున్నట్లు. అసలు ముచ్చటేందంటే మన నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సారు మిర్యాలగూడ పట్టణంలో స్వచ్ఛ పట్టణంగా అదేనుల్లా చెత్తాచెదారం మురికి లేకుండా శుభ్రంగా యేసుడు అనే ప్రోగ్రాంను ముందటేసుకుండా అన్నట్లు. గీ ముచ్చట మీద ఆఫీసర్లతోటి ఉట్టిగా ముచ్చట పెట్టుడే కాదుల్లో, గాయన్నే దగ్గరుండి పనులు ముచ్చటేసుకుండా అన్నట్లు. గీడున్న 48 డివిజన్లుంటే దినాము 12 డివిజన్లల్లో తిరుక్కుంటా గా గల్లీలల్లో ఉండే చెత్తను ఎత్తేసుడు, ముర్లను సాఫ్ చేసుడే కార్యం చేస్తుండట. గంతేకాదుల్లో ఆడుండే పబ్లిక్తోని కూడా మంచిగా మాట్లాడి మీరు కూడా బాధ్యత తీసుకోండ్రి, మీ చెత్తను యాడ పడితే ఆడ ఎయ్యకుండ్రి అని చెప్తురట. మరి గింత పెద్ద కార్యం చెయ్యాలంటే గాడుండ కార్మికులు సరిపోరాయే. ఇగో గందుకే గైన జేబుల పైసలు ఖర్చు పెట్టి మరి 150 మంది కూలీలను మాట్లాడిండట. గాళ్ళందరికీ తిండి తిప్పలు చూసుకునుడే కాదు, రోజు కూలీ కూడా సారే జేబులకెళ్ళి ఇస్తుండట. ఇగో గీ పనిని ఇయాల్టి సందే షురూ చేసినట్టుల్లో. మరి గింత మంచి పనికి ముందడిగేసిన మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్కు శనార్థి తెప్పక తప్పదులా. ఈ కార్యక్రమానికి స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలోళ్ళు, వివిధ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, ఇన్ఛార్జ్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా శుభ్రత చేయాలి. అతి తక్కువ టైంలోనే ఈ డ్రైనేజ్ వ్యవస్థని శుభ్రం చేసి రాబోయే వర్షాకాలం సీజన్ వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, జ్వరాలు వస్తాయి. వీటన్నిటికీ ముందుగానే మన మిర్యాలగూడలో ఈ ఏరియా హాస్పిటల్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. దీనికి అందరూ వచ్చారు, స్వచ్ఛందంగా మేము చేస్తామన్నారు. ఈ టౌన్ మొత్తాన్ని 4 భాగాలుగా విభజించుకొని రోజుకు 12 వార్డులు చొప్పున 48 వార్డులలో, అలాగే పరిశుభ్ర కార్మికులు, ఆఫీస్ సిబ్బంది, వీళ్ళతో పాటు బయట నుంచి కూడా ఈ వర్క్ అంతా అవుతుందో కాదో అనే ఉద్దేశంతో ఒక 150 మందిని ఎక్స్ట్రా కూడా తీసుకొని మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది.
ఇయాల రేపటి పోరలల్లా చాలా మంది గా ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు అనుకుంటా టైం అంతా ఖరాబ్ చేసుకుంటున్నారులా. మంచిగా చదువుకొని చిన్నదో పెద్దతో నౌకరీ చేసి తల్లిదండ్రులను మంచిగా చూసుకోక గసొంటి సోషల్ మీడియాలల్లా పిచ్చి పిచ్చి ఏసాలు వేసుకుంటా పానాల మీదకి తెచ్చుకుంటురులా. ఇగో గసొంటి ముచ్చటనే ఒకటి తెలిసిందుల్లా. గీ ముచ్చట చెప్పాలంటే నాకే మస్తు దుఃఖం వస్తుంది అనుకోర్రి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం అనే ఊర్లే కళ్యాణి అనే ఓ అక్క ఏదో ప్రైవేటు కంపెనీలో నౌకరీ చేసుకుంటా తల్లిదండ్రులకు ఆసరా అవుతుందట. అయితే గిదే ఊర్లే ఉండే శివ, మధు అనే ఇద్దరు బట్టెవాస్గార్లు గా అక్కను సతాయిస్తురట. అంతేకాదుల్లో నీ ఫోటోలు తీసుకొని వాటిని మార్ఫింగు అదేనుల్లా గలీజు ఫోటోలకు మన తలకాయలు అంటిస్తారు కదా, గా ఫోటోలను అందరికీ చూపుతామని గట్లనే అందరికీ పంపుతామని సోషల్ మీడియాలకు ఇడుతామని గా అక్కను మస్తుగా బెదిరించుడు షురు చేసిరట. పాపం లోకం తెలియని గా అక్క గీళ్లకు భయపడి అమ్మో నా ఫోటోలు గట్ల చేస్తే నా పరువంతా పోతుంది, మా అమ్మ నాయనలతోటి ఎట్లా ముఖం చూపాలి అనుకున్నదో ఏమో కానీ మొన్న శనివారం నాడు ఇంట్లున్న గడ్డి మందు తాగింది, పానాలు తీసుకునే ప్రయత్నం చేసిందుల్లా. గది చూసిన తల్లిదండ్రులు ఊరోళ్ళ సాయంతో నల్గొండలున్న ఓ దవాఖానకు తీసుకుపోయి వైద్యం చేసిరట. కానీ గా అక్క పానాలు మాత్రం కాపాడలేకపోయిరు గా డాక్టర్లు. చేతికొచ్చిన బిడ్డకు పెండ్లి చేసి అత్తారింటికి సాగనంపాలే అనుకున్న గా తల్లిదండ్రులు గిట్ల కాటికి సాగనంపుతావని ఎన్నడూ అనుకోలేదొచ్చు. గీ యమ్మి పానాలు పోవడానికి కారణమైన గా పోరగాలకు గట్టి శిక్ష చేసుడే కాదుల్లో యాడగుడంగా ఈసొంటివి జరగకుండా చూడుర్రి సార్లు. ఈ నెల 6వ తారీఖున ఈ మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఒక అన్మ్యారీడ్ ఉమెన్ ఆమెని సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆమె అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఆమె డైయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారు. ఆ డైయింగ్ డిక్లరేషన్లో ఆమె అదే గ్రామం అదే విలేజ్ కుక్కడం విలేజ్కి చెందిన ఒక శివ, మధు వీళ్ళిద్దరు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు, దానివల్లే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఈ క్రమంలో మొన్న 9th నిన్న మార్నింగ్ ఆమె చనిపోయింది. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో పిఎంఈ అది చేసి నిన్న సాయంత్రం వరకు ఆమె క్రిమేషన్స్ అన్ని వాళ్ళ గ్రామంలో జరిగినాయి. దానికి సంబంధించిన నిందితులు ఒకళ్ళు దాంట్లో మధుకర్ అనే అతను ఈమె డైయింగ్ డిక్లరేషన్లో అతని పేరు చెప్పిందని తెలిసిన తర్వాత అతను కూడా కొన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకొని అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. బట్ అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు. దీంట్లో ఇద్దరు ఎక్యూజుల్లో ప్రస్తుతం ఒక ఎక్యూజర్ మా కస్టడీలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. మాకు టైంకి విత్తనాలు కావాలి, ఎరువులు మంచిగా అందియాలి, పంట వండినాక మంచి రేటుతోని కొనాలి అని రైతులు ధర్నాలు చేస్తారు. చల్ మేము మస్తు చదువుకున్న కొలువులు ఇస్తలేరు, సర్కారు నోటిఫికేషన్లు ఇవ్వాలి అని నిరుద్యోగులు ధర్నా చేసుడు కూడా చూసినాం కదానులా. ఇక పొలిటికల్ పార్టీ లీడర్లు, ప్రజా సంఘ పోళ్ళు, మహిళలు ఆళ్ళ కష్టాల మీద లొల్లిలు ధర్నాలు చేసుడు చాలా చూసినాం. కానీ ఇగో గీడ చూడుర్రి, బల్లె కూసొని చదువుకునే చిన్న పోరలు గిట్ల రోడ్ల మీద కూసొని లొల్లి ఎత్తురు. ఇక ముచ్చటేందంటే కొత్తగూడెం జిల్లా గుమ్మడిపల్లి కాడున్న సర్కారు బడిలా ఎందక్క 200 మంది పోరలు చదువుకుంటురట. కానీ గీ స్కూల్లో ఇద్దరే సార్లు ఉన్నారట. అరే గింతమంది పోరగాళ్లకు 2 సార్లుంటే ఎట్లా, మా బడికి ఇంకొంతమంది సార్లు ఇయ్యుండ్రి అని పోరల తల్లిదండ్రులు ఊర్లల్లో చాలా మాటలు ఆఫీసర్ల గూడంగా కలిసి వినతి పత్రాలు కూడా ఇచ్చిరట. కానీ ఏం లాభం లేదట.
ఇగో గందుకే నిన్న బడికి తాళాలు వేసి 200 మంది పోరగాలు వాళ్ళ తల్లిదండ్రులు గిట్ల రోడ్ల మీద కూసొని ధర్నా చేసిరట. వి వాంట్ టీచర్స్ అనుకుంటా నినాదాలు కూడా చేసిరట. గీ మధ్యనే చాలా మంది టీచర్లను బదిలీ చేసిండ్రు కదా సార్లు. గీ బడికి సరిపోయే సార్లను పంపి గా పోరగాలకు మంచి చదువు చెప్పే ప్రయత్నం చేయండ్రి. మరి నెల రోజులు అవుతుంది, ఇప్పటి వరకు మాకు టీచర్స్ లేరు. పిల్లలు ఉన్నారు. అదే 10th క్లాస్ సంబంధించి 36 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరే టీచర్లు ఉన్నారు. 200 మంది విద్యార్థులు నెల రోజులైతున్న స్కూల్ తెరిచి ఉపాధ్యాయులు రాలేదు. కావున మేము ఈ ధర్నాన్ని పిల్లలతో ధర్నా చేస్తున్నాం. గ్రామస్తులుగా పేరెంట్స్గా మాకు ఉపాధ్యాయులు రావాలి, వచ్చి మాకు డిఈఓ గారు ఎంఈఓ గారు స్వచ్ఛమైన హామీ ఇవ్వాలి. ఇక చూసారు కదా నుల్లా గిది గిదబ ముచ్చట కార్యక్రమం. మరోపాలి మరిన్ని ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు శరార్థులు.